ఒక వార్తని ఎంత ఇంపార్టెంట్ వార్తని ఎంత జాగ్రత్తగా హ్యాషప్ చేస్తారో చూడండి. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. ఒకటి వైవి సుబ్బారెడ్డి. తెలుగుదేశం ఈనాడు రాసుకొచ్చేటువంటి స్టైల్ ఎట్లా ఉంటుందంటే, జగన్ చిన్నాన్న ఇది రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను వైకాపా ఖరారు చేసింది. రాష్ట్రానికి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్ర కుమార్, సీఎం రమేష్ల పదవీకాలం ఏప్రిల్ 3తో ముగినుండటంతో వచ్చే నెలాఖరులో ఈ 3 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలవబోతోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈసారి నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించనున్నారు. అందువల్ల 3 స్థానాలకు కొత్త అభ్యర్థులను వైకాపా అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేశారు. ఇక్కడ చూడండి, జగన్ చిన్నాన్న తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులను ఖరారు చేశారు. ఇందులో జగన్ చిన్నాన్న తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అనే పాయింట్ మెన్షన్ చేశారు. కానీ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక ఎస్సీకి రాజ్యసభ సభ్యత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది, అది హైలైటే చేయలేదు. అట్లాగే చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులని ఖరారు చేశారు బలిజ సామాజిక వర్గం నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి ఓ 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయ్యి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పార్టీ 40 ఏళ్ళ ఉంటుంది. ఎస్సీలకు ఎంతమందికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు, బీసీలకు ఎంతమందికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు ఇన్నాళ్లలో? తెలుగుదేశానికి మొత్తం ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళల్లో ఓసీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది తీయండి బయటికి. బలిజీలు ఎంతమందికి ఇచ్చారు? అట్లాంటివి ఇక్కడికి వచ్చేటప్పటికి తిను అధికారంలోకి వచ్చింది మొన్న. టోటల్గా 2014 నుంచి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్, 14, 19, 14లో ప్రతిపక్షం, 19లో అధికారంలోకి. ఇప్పుడైతే 4 బీసీలకు ఇచ్చారు, ఒక ఎస్సీ, ఒక బలిజీకి ఇచ్చారు. మరి ఇప్పుడు లెక్కలు తీస్తే కంపారిజన్ అర్థమవుతుంది కదా. కానీ బాబు చేసినట్టు ఎందుకు చేయట్లేదు అని రామోజీ గారు ఫీల్ అవుతుంటారు. అందుకే వార్తలు మార్చేస్తుంటారు.